Hello guys, so I got ready. ఈరోజు ద మోస్ట్ అవైటెడ్ టైమ్ స్క్వేర్కి వెళ్తున్నా. అక్కడ ఏమి ఉండదు, జస్ట్ నథింగ్ బట్ ఒక జనాలు తిరుగుతూ ఒక హడావిడి ఏరియాలో మధ్యలో టైమ్ స్క్వేర్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. సో దాని చుట్టూతో జనాలు ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఆ స్పాట్కి వెళ్ళి పిక్స్ దిగి దాని తర్వాత సమ్మిట్ 1 అనమాట. అది నేను ఎప్పటి నుంచో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. లైక్ అక్కడంతా మిర్రర్స్తో వ్యూ ఉండి లైక్ పైన నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది, సిటీ వ్యూ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యా, లెట్స్ సీ ఎలా ఉంటుందో. దాని తర్వాత నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో టైమ్ స్క్వేర్కి చూపిస్తాను. ఇప్పుడైతే కింద ఉన్నాను హోటల్లో. హోటల్ అంతా చూపిస్తాను. యాక్చువల్ వెయిటింగ్ లాంజ్ ఇదంతా వర్క్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని, జస్ట్ ఇన్ కేస్ మనం ఒకవేళ చెక్అవుట్ చేసినా కూడా. అండ్ ఇక్కడికి ఎయిర్పోర్ట్ నుంచి షటిల్స్ ఉన్నాయి, లైక్ మీరు చూస్తే అక్కడ. సో కార్ కాకుండా జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళైతే షటిల్ ఎక్కి హోటల్కి రావచ్చు డైరెక్ట్. అండ్ మీరు చెక్అవుట్ చేసిన టైంకి ఉన్న షటిల్ పిక్ చేసుకొని మిమ్మల్ని మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపుతుంది అనమాట. సో అలా షటిల్ సర్వీసెస్ కూడా ఇక్కడ మంచిగా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళకి కార్స్ అవన్నీ ఇబ్బంది కాబట్టి మంచిగా అరేంజ్ చేశారు. యా, వీ హ్యావ్ రీచ్డ్. యాక్చువల్లీ టైం కన్నా ఒక 5 minutes ముందే వెళ్ళాము, ఒకవేళ ఎలో చేస్తారా లేదా అని చెప్పి. బట్ యాక్చువల్లీ ఎలో చేస్తున్నారు. జస్ట్ మన ఎంట్రీ టికెట్ బుకింగ్ ఉంటే సరిపోతుంది. కొంచెం టైం అటు ఇటు అయినా సరే ఎలో చేస్తున్నారు 1 సమ్మిట్కి. అండ్ క్యూ ఉంది. అండ్ మనం వెళ్ళే ముందు దాని హిస్టరీ అండ్ దాని కన్స్ట్రక్షన్ గురించి, దాని ఎప్పుడు ఏంటి అని చెప్పి మనకు ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తారు స్క్రీన్లో. అండ్ దెన్ ప్రతి ఒక్కరికి కాళ్ళకి వేసుకోవడానికి కవర్స్, షీట్స్ లాంటివి ఇస్తారు. సో ఎందుకంటే మొత్తం గ్లాసెస్ కదా, చెప్పల్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ షూస్ అనమాట. సో ఎందుకంటే అక్కడ అంతా డ్యామేజ్ అవ్వకుండా మొత్తం గ్లాస్ అండ్ మిర్రర్ మాత్రమే ఉంటుంది 4 sides అండ్ కిందన పైన మొత్తం. అండ్ గ్లాసెస్ కూడా ఇస్తారు, ఎందుకంటే టూ మచ్ ఎండ. అండ్ మనం అంత హైట్కి వెళ్తున్నాము, దానికి తోడు ఎండ మిర్రర్స్లో నుంచి గ్లాసెస్లో నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఘోరంగా. యూ కెన్ సీ మై ఎక్స్ప్రెషన్ దేర్. నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను అనమాట. ఎంటర్ అవ్వగానే అక్కడ మిర్రర్స్ అదంతా చూసి ఇన్ఫినిటీ ఇది ఉంటుంది వ్యూ. అంటే మనమే కనిపిస్తాం కిందను పైన మిర్రర్స్లో, అండ్ సైడ్ ఏమో గ్లాస్లో నుంచి యూ కెన్ సీ కంప్లీట్ సిటీ వ్యూ అనమాట. చాలా బాగా అనిపించింది. ఎంతసేపు చూసినా అంటారు కదా తనివి తీరదు అని, అట్లా అనిపించింది అనమాట. సో యా, అందరూ అలా కూర్చొని కొంచెం అక్కడ గ్లాస్ దగ్గర అట్లా పిక్స్ దిగుతున్నారు. అండ్ ఇది 91st floor. 92nd floorలో వీ హ్యావ్ 93rd floorలో ఫైనల్గా లాస్ట్లో కింద లైక్ కింద ఇప్పుడు మిర్రర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా గ్లాస్ ఉంటుంది. లైక్ లిటరలీ కింద మొత్తం నీకు రోడ్స్, వెళ్ళే వెహికల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ గ్లాస్ మీద నడవాలి, ఐ మీన్ కూర్చుంటే వాళ్ళు పిక్ తీస్తారనమాట. సో అది ఉంది పైన. ఇది 91st floor. ఇక్కడ ఎంత టైం అయినా ఉండొచ్చు. అండ్ తర్వాత పైకి వెళ్ళాలి, బెలూన్స్ వ్యూ ఉంటుంది 92nd floor. 93rdలో నేను చెప్పిన కెమెరాతో పిక్చర్ తీస్తారు మనల్ని. అండ్ 93rd floorలోనే ఫుడ్ ఉంటుంది. ఫుడ్ అండ్ డ్రింక్స్ అవన్నీ చాలా కాస్ట్లీ ఉంది. బట్ మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు, ఎందుకంటే మనం వన్స్ లోపలికి వచ్చామంటే ట్రాప్ అయిపోతాం. 91st floorలో ఉంటాం, మళ్ళీ వాళ్ళు లిఫ్ట్లో కింద తీసుకెళ్లే వరకు అక్కడే ఉంటాం. అది చూసి పిక్స్ తిని మొత్తం టయర్డ్ అయిపోతాము. ఆబ్వియస్లీ అక్కడ ఇంకా తింటాం ఫుడ్. సో యా, మేము కూడా అలాగే తిన్నాము. అండ్ ఇక్కడ ఈ వ్యూస్ దగ్గర కావాల్సినంతసేపు పిక్చర్స్ తీసుకోవచ్చు, ఎవరు వెళ్ళమని అట్లా ఏమనరు. అండ్ మీరు చూస్తే నేను అక్కడ వ్యూ చూపిస్తున్నాను కదా, జూమ్ చేసి ఆ రోడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఆ జూమ్ అవుట్ చేసిన తర్వాత ఆ కార్స్, చిన్న చిన్న బిల్డింగ్స్ లైక్ 10 floors 20 floors ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇది 91st floor కాబట్టి ఆబ్వియస్లీ. హాయ్ గైస్, దిస్ ఈస్ 91st floor. లైక్ లిటరలీ 91st floor అనమాట. అందుకే వ్యూ ఇంత హైట్గా ఇంత బాగా కనిపిస్తుంది. లైక్ ఆల్మోస్ట్ న్యూయార్క్ అటు సైడ్ న్యూ జెర్సీ మొత్తం కవర్ అయిపోయి మొత్తం కనిపిస్తుంది. 92ndలో ఇంకేదో ఒక వ్యూ
93rd ఇంకొకటి ఏదో మొత్తం ఇంకొక 2 ఫ్లోర్స్ ఉన్నాయి, అక్కడ కూడా చూపిస్తా. లెట్స్ గో. అండ్ ఇది నేను చెప్పాను కదా, ఇక్కడ క్యూ ఉందన్నమాట పిక్స్ కోసం. సో అందరు వస్తున్నారు కాబట్టి అక్కడ క్యూ. నేను చెప్పిన గ్లాస్ అదే అనమాట, కొంత గ్లాస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం నుంచొని కిందకి చూస్తే చాలా భయం అనిపిస్తుంది, బట్ ఫ్యూ సెకండ్సే ఉంటుంది అనమాట, క్యూ ఉంది కాబట్టి. పైన పిక్చర్ తీస్తారు అండ్ తర్వాత మనం ఎగ్జిట్లో ఆ పిక్చర్స్ కావాలంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇది పైన 93rd ఫ్లోర్లో ఫుడ్ అంతా కూర్చోడానికి వ్యూతో మనం లంచ్ అది మీల్స్ తినొచ్చు. చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ అంతసేపు ఉండబట్టి కొంచెం ఆకలేసి ఒక బర్గర్ అక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం తినగలిగేవి ఇంకా చూస్ చేసుకొని తిన్నాము. లైక్ ఒక చిన్న కప్ కేక్, వాటర్ అండ్ బర్గర్, చికెన్ వింగ్స్ అవి కొన్ని తిన్నాము. ఆ వ్యూలో కూర్చొని తినడం మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగా అనిపించింది. 93rd ఫ్లోర్లో కూర్చొని లైక్ అక్కడ టేబుల్ దొరికింది మాకు కార్నర్లో. సో అక్కడ కూర్చొని ఆ వ్యూ చూస్తూ, అదొక ఐలాండ్ కూడా ఉంది అక్కడ మధ్యలో. సో ఇన్ బిట్వీన్ వాటర్, ఐలాండ్, అటు పక్క న్యూ జెర్సీ వ్యూ, న్యూయార్క్ మొత్తం బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ వి హ్యాడ్ లంచ్.
న్యూయార్క్ స్ట్రీట్స్లో ఇన్ రిక్షా. లైక్ రిక్షా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యూఎస్లో. అది కూడా లిటరలీ ఇన్ ద సెంటర్ మెయిన్ హ్యాపెనింగ్ డౌన్ టౌన్ పార్ట్ ఆఫ్ న్యూయార్క్ సిటీలో రిక్షా అనమాట. లైక్ ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఇది కొత్త కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుందనమాట. లైక్ ఇక్కడ బేరం ఆడడానికి కూడా ఉంది. యూజువల్గా ఎక్కడ ఎందులో షిట్ చూడండి, అంటే రోడ్స్ అన్ని ఫుల్ ఏంటి ఇలా తీసుకెళ్తున్నాడు, ఏదో ఫన్ కోసం ఇలా ఇలా జిగ్ జాగ్గా తీసుకెళ్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అనమాట ఇది. నడవడానికి ఇట్స్ ఓకే, నడవచ్చు. ఫుల్ చలిగా ఉంది, బాగా చల్లగా ఉంది, నడవచ్చు ఈవెన్ దో చలిలో కూడా. జాకెట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ నా షూ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. షూ కొంచెం రాంగ్ సైజ్ అవ్వడం వల్ల ఫుల్ టైట్ అయిపోయి నాకు పెయిన్ ఉందన్నమాట అక్కడ ఫుట్కి. అందుకని ఇంకా తప్పక నేను నడవలేని సిచ్యుయేషన్ కాబట్టి చూస్తే ఏం సబ్వే వెళ్ళొచ్చు, సబ్వే అదంతా ఎందుకులే అని కిందకు వచ్చి ఇటు చూడగానే ఇది కనిపించింది. సో బార్గెన్ కూడా ఉందన్నమాట. సో బేరం ఆడి వెళ్తున్నాను టైమ్స్ స్క్వేర్కి. ఇప్పుడు సమ్మిట్ 1 అయిపోయింది. సో టైమ్స్ స్క్వేర్లో నైట్ వ్యూ కోసం వెళ్తున్నాను అనమాట. సో డే వ్యూ కూడా బాగుంటుంది ఆబ్వియస్లీ, బట్ నైట్ వ్యూ ఆ లైటింగ్స్లో అదంతా ఇంకా బాగా వస్తుంది. సో యా, లెట్స్ గో. యా, అండ్ ఈవినింగ్ అయ్యేసరికి టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ టైమ్స్ స్క్వేర్ దగ్గరలో కొన్ని షాపింగ్ ఉంటే చేసుకొని అక్కడ మళ్ళీ తినేసి కొంచెం వాక్ చేసి టైర్డ్ అయిపోయాం కాబట్టి. అండ్ దెన్ అక్కడ ఈవినింగ్ టైంకి అది వింటర్ కాబట్టి చాలా ఎర్లీగా ఈవెన్ 4:30కి సన్సెట్ అయిపోతుంది. అందుకని చెప్పి చీకటి పడినట్టుంది. బట్ ఇట్ ఈస్ ఈవినింగ్ టైం, లైక్ 5-6 అయి ఉంటుంది. అక్కడ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఏదో ఒకటి అట్లా ఈవెంట్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటాయి. యా, అలా టైమ్స్ స్క్వేర్ దగ్గర టైం స్పెండ్ చేసి చూసారు కదా అక్కడ లైక్ ఆ వీడియోలో ఫుల్ అసలుకి ఆ చలి కూడా కేర్ చేయకుండా చాలామంది జనాలు అండ్ ఇండియన్ పేరెంట్స్ కూడా చాలామంది కనిపించారు. టైమ్స్ స్క్వేర్ కొంచెం ఫేమస్ కాబట్టి డెఫినెట్గా తీసుకొస్తారు. అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న కేక్ అండ్ పేస్ట్రీ కైండ్ ఆఫ్ అవి తీసుకొని, బికాజ్ ఇది నా బర్త్డే ట్రిప్, నా బర్త్డే నెక్స్ట్ డే, అందుకని చెప్పి ఒక చిన్న కేక్ అండ్ నా ఫేవరెట్ తిరుమసు అనమాట. సో అది అండ్ చిన్న పీస్ ఆఫ్ కేక్ అలాంగ్ విత్ అక్కడ చికెన్ ఆన్ రైస్ ఉంటుంది కదా ఫేమస్. సో ఫ్రెండ్స్ చెప్పారు లైక్ బాగుంటుంది అని చెప్పి, సో ట్రై చేద్దామని చెప్పి అక్కడ చికెన్ ఓవర్ రైస్ కూడా తీసుకొని, చికెన్ ఓవర్ రైస్ అది కూడా తీసుకొని ట్రై చేశాను. క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారు, టూ మచ్ ఒక పర్సన్కి అయితే చాలా ఎక్కువ అవుతుంది. బట్ టేస్ట్ బాగుంది ఫ్లేవర్ రైస్తో. అండ్ నైట్కి రీచ్ అయిపోయి నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. బట్ నాకు వర్క్ ఉంది, ఇంకా కింద చెక్అవుట్ చేసి లాబీలో వర్క్ చేసుకొని, ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత లంచ్కి న్యూ జెర్సీ వెళ్ళి లంచ్ ఫినిష్ చేసుకొని అటునుంచి అటు ఐ రీచ్డ్ బ్యాక్ అనమాట. సో దానికి మధ్యలో మూవీ ఒకటి ఉంటే ఆ టైంలో మూవీకి కూడా వెళ్ళాము. సో మూవీకి వెళ్ళి రిటర్న్ బ్యాక్ అయిపోయాము డిన్నర్ చేసుకొని. యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్.